న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండపల రాంప్రసాద్ ఈరోజు విశాఖ ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈరోజు ట్రావెల్ ఇయర్స్ 100 రూపీస్ పథకాన్ని ప్రారంభించారు. రైట్ బస్ మందే ఎక్కే మన బస్ వెల్కమ్ సార్. సార్ ఇదే ఉన్నాం సార్. బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ వస్తుంది సార్. పోలీసులు బాగా పట్టించారు మా ఊళ్ళో. ఎన్నిసార్లు తిరిగా ఉంది 2 నెలల్లో తిరుగుతున్నాను. ఎక్కడెక్కడ వెళ్తున్నాను యూనివర్సిటీ స్కూల్లో. నెలకు 1000 రూపాయలు ఆదాయం మీకు ఆదావుతంగా డబ్బు ఇంటికి వచ్చి వాడుకుంటాం. ఫ్రీ బస్సు ఎవరు ఇస్తాను కాదు, స్కీమ్ ఇచ్చింది ఎవరు? రాంప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు మనకి విశాఖ జిల్లాలో అతి ముఖ్య, రాష్ట్రంలోని విశాఖ జిల్లా అతి ముఖ్యమైన సిటీలో మన విశాఖ జిల్లా కూడా పరిశీలించినందుకు చాలా సందర్భానికి హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్పుకుంటూ డిప్యూటీ సీఎం గారిని బుక్ ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ సంతోష్ గారికి కూడా బుకే ఇచ్చి డిప్యూటీ సీఎం గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సౌత్ అసెంబ్లీ శివప్రసాద్ గారిని కూడా సౌత్ బిక్లాస్ అదేవిధంగా ఎంప్లాయీస్ యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వైజాగ్ పట్టణంలో ఎంతో ప్రెస్టీజియస్ గా సిఐఏ సదస్సు ఏర్పాటు చేసుకోవడం, రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను 2047 లక్ష్యంగా ముందుకు తీసుకొని పోయే ఒక మహోన్నతమైన ఉద్దేశంతో ఈ వైజాగ్ పట్టణం సుందరంగా, అదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఏదైతే శ్రీశక్తి పథకాన్ని మనము ఈ రాష్ట్రంలో ఇస్తున్నామో అది దిగ్విజయంగా మహిళా మనులు ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోతున్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా
ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేదానికి ఏవైతే లక్ష్యాలు మనం పెట్టుకున్నామో దానిలో భాగంగా ఈరోజు 400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఖాతాలో జమ చేయడం జరిగిందంటే ఇది ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు ఒక మంచి రోజు అని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఎందరో గిట్టని వారు శ్రీశక్తి పథకంను ఏర్పాటు చేసేటప్పుడు ఈ పథకాన్ని ఆదరిస్తారా, ఈ పథకం వల్ల ఎంత ఉపయోగపడుతుంది రాష్ట్ర మహిళలకు అని చెప్పేవాళ్ళు. ఈరోజు అందరూ ముక్కున వేలు వేసుకునే విధంగా ఈ పథకం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ పథకం ద్వారా మహిళా లోకానికి ఒక మేలు చేసేదే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ యొక్క మనుగడకు కూడా ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అనుకోండి, ముఖ్యమంత్రి గారు అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీని గతంలో లాగా ముందుకు తీసుకొని పోవాలి. గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ మనుగడ మీద మచ్చుంది, ఈ సంస్థను బతికించుకోవాలనే ఉన్నత లక్ష్యంతోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఈ అనతి కాలంలోనే ఎన్నో సమస్యలతో ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో ఒక్కొక్కటిగా కార్మికుల విషయానికైతేనే, అలాగే కార్పొరేషన్ విషయంలోనైతేనే ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు 1400 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలలో కొత్త బస్సులు రావడం అంటే ఇది ఒక మంచి శుభసూచకంగా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న నైట్ అవుట్ అలవెన్స్లు కూడా కార్మికుల కోసం ఈ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. కొరియర్ సిస్టంలో కూడా మార్పులు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో ఒకటి తెలియజేసుకుంటున్నా, గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పదోన్నత విషయంలో కూడా ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ స్పందించి ఈ రాష్ట్రంలో సుమారు 7,000 మంది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేస్తున్న కార్మికులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్లు విషయంలో జారీ చేసిన జీవో కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కార్మిక లోకంలో. కాబట్టి ఈ రోజు మనం ఎక్కడైతే ఉన్నాం విజయనగరంకు సంబంధించిన ఈ జోన్లోనే సుమారుగా 1750 మందికి ఈ పదోన్నతుల్లో అవకాశం కలిగిందంటే ఓసారి మీరు అర్థం చేసుకోవాలి ఎంత చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో మనకు అర్థం అవుతోంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పలు దఫాలు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం అలాగే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన అధికారులు చర్చించడం జరిగింది. ఆర్టీసీని ఏ విధంగా బలోపేతం చేయాలి, దానిలో భాగంగానే రేపు రాబోయే 3.5 సంవత్సరంలో టోటల్గా ఏపీఎస్ఆర్టీసీలో కొనబోయే బస్సు ప్రతి ఒక్కటి ఎలక్ట్రికల్ బస్సుగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఉదారత ఎలాగుందంటే ఈరోజు మహిళా శక్తి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా 5 కేటగిరీ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం శ్రీశక్తిని ఇస్తున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా గ్రామాల్లో పర్యటిస్తున్న పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఏసీ తీసుకొని వచ్చి అక్కడ కూడా మహిళల యొక్క రుణం తీర్చుకునేదానికి ఈ ఫ్రీ ట్రావెల్లో కూడా ఏసీ బస్సులు ఇంక్లూడ్ చేసేదానికి కూడా రాబోయే కాలంలో నాంది పలుకుతామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎక్కడ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అనుకోండి, బస్ స్టాప్స్ అనుకోండి, అలాగే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సుల్లో ఎక్కడ రాజీ పడటం లేదు. ఫిట్మెంట్ విషయాల్లో, యాక్సిడెంట్ ఫ్రీ విషయాల్లో ఎక్కడా రాజీ లేని ప్రయత్నం ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ఎప్పటికప్పుడు వాళ్ళకు సంబంధించిన ఇష్యూల్లో మేము ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే సుమారుగా 10,000 పైన ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నారో వాళ్ళు 36,000 రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి జమ చేస్తే వాళ్ళకి ఈహెచ్ఎస్ సౌకర్యం కూడా కల్పిస్తామని చర్యలు తీసుకోవడం ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే
రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఎవరైతే ఈరోజు డ్యూటీలో ఉన్నారో అదే విధంగా చికిత్స కూడా చేయించుకునేదానికి కార్పొరేట్ హాస్పిటళ్లలో ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది. దీని ద్వారా చాలా మంది కుటుంబాలకు మంచి జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా శ్రీశక్తి విషయం మీ అందరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మన పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడికి ఇక్కడికి పోలిస్తే 4 రాష్ట్రాల్లో భిన్నంగా మన రాష్ట్రంలో ఈ పథకం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా ఏ జోన్లో అయితే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామో విజయనగరం జోన్లో ఎక్కువ మహిళా శక్తి వైజాగ్ పట్టణం ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ఎక్కువ ఫ్రీ ట్రావెల్ సౌకర్యాన్ని కూడా మహిళామూర్తులు ఉపయోగించుకుంటున్నారని తెలియజేసుకుంటూ రేపు రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఈ రోజు అయితే సిఐఏ సమిట్ ఉందో ఆ సమిట్ లో కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా 3000 బస్సులను ఏపీఎస్ఆర్టీసీలో ఫ్లీట్ లో చేర్చేదానికి మేము రెడీ అవుతున్నాం. తప్పకుండా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని సగర్వంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బస్సులో ప్రొక్యూర్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లోనే టెండర్కి పిలిచేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క బస్సు ఈవీ బస్సే కొంటాం. కార్మికులకు ఈ యొక్క శ్రీశక్తి విజయం యొక్క కీర్తి అంతా వాళ్ళకే దక్కుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఆర్థిక పరమైన భారం ఏదైతే ఉందో అది ప్రభుత్వం మోస్తున్నా ఈరోజు ఈ పథకం ఇంత దిగ్విజయంగా ముందుకెళ్తా ఉందంటే దానికి కారణం ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది, కింద స్థాయి ఉద్యోగస్తులే. ముఖ్యంగా ఇంత మహోన్నతమైన కార్యక్రమం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అవి కూడా రెక్టిఫై చేసుకుంటూ రేపు రాబోయే కాలంలో కూడా దీన్ని ఒక మంచి ఉద్దేశంతో ఇస్తున్నాం కాబట్టి మా కార్మికులు కూడా ఎంతో నెమ్మదిగా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళని కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇవి కూడా ప్రివెన్షన్ చేసేదానికి కూడా ఈ స్కీమ్ను అందుబాటులో తీసుకున్నారు కాబట్టి ఈ పొరపాట్లు ఉన్నాయి. దీని అంతటికి పరిష్కారం కొత్త బస్సులు రావడమే. ఆ కొత్త బస్సులు వచ్చినప్పుడు ఈ పరిష్కారం అయితే జరుగుతుంది. తీసుకోండి. ఓపెన్ చేయాలా? ఫస్ట్ ఎయిడ్ కిట్ కాబట్టి ఏమేమి కావాలో